మన భూమి ఎన్నో విశాల మహాసముద్రాలకు, పెద్ద పెద్ద పర్వతాలకు, విస్తారమైన భూభాగానికి నిలయం. 7 ఖండాలు, సుమారు 200 దేశాలతో మన భూమి చాలా పెద్దది. ఇప్పటిదాకా మానవుడు కేవలం సగం కూడా భూమిని అన్వేషించలేదు. బట్ మన విశ్వంతో పోలిస్తే భూమి పెద్దది కాదు. విశ్వంతో పోలిస్తే మన భూమి చాలా చాలా చిన్నది. పూర్తి విశ్వంతో పోలిస్తే మన గ్యాలక్సీనే ఒక చుక్కలాగా కనపడుతుంది. దీన్ని బట్టి అర్థమవుతుంది విశ్వం చాలా పెద్దదని. కానీ విశ్వం ఎంత పెద్దదో ఎవరికీ తెలియదు. ఆకాశాన్ని, నక్షత్రాలను, చంద్రుడిని చూసినప్పుడు చాలామందికి వచ్చే ప్రశ్న, ఈ విశ్వం ఎంత పెద్దది, అలాగే ఎంత దూరం వరకు విశ్వం వ్యాపించి ఉంది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే మన భూమి నుండి బయటకు వెళ్ళాలి. మరింకెందుకు ఆలస్యం, రండి విశ్వంలో కాసేపు ప్రయాణిద్దాం. ముందుగా మన భూమికి దగ్గర ఉన్న ఉపగ్రహాలు, గ్రహాల నుండి మొదలు పెడదాం. మన భూమికి చాలా దగ్గరగా ఉండేది చంద్రుడు. మనందరికీ తెలుసు మూన్ మన ఎర్త్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే రాత్రిపూట చంద్రుడి వెన్నెలే మనకు వెలుగుగా ఉంటుంది. అలాగే ఇప్పటికే చాలా దేశాలకు చెందిన రాకెట్లు చంద్రుడిపై అడుగుపెట్టాయి. బట్ నిజానికి మనం అనుకునే అంత దగ్గరగా చంద్రుడు ఉండడు. మన భూమి నుండి చంద్రుడి దాకా ఎంత దూరమో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. నిజానికి భూమి నుండి చంద్రుడి దాకా 3,84,400 కిలోమీటర్లు. ఇంత దూరంలో మన భూమి లాంటివి 30 పడతాయి. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకవేళ మన భూమి నుండి చంద్రుడి దాకా ఒక కారులో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే చంద్రుడిని చేరుకోవడానికి 160 రోజుల సమయం పడుతుంది. ఇంత దూరం ఉన్నప్పటికీ చాలా దేశాలు చంద్రుడిపై అడుగుపెట్టాయి. అందులో మన భారతదేశం కూడా ఉంది. ఇదే విశ్వంలో మానవుడు ప్రయాణించిన ఎక్కువ దూరం. చంద్రుడిపై నుండి మన భూమి ఇలా ఉంటుంది. ఇక్కడ నుండి భూమి మీద ఉన్న వారితో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మనం పంపే సిగ్నల్స్ భూమిని చేరుకోవడానికి సుమారు 2 సెకండ్ల సమయం పడుతుంది. ఎందుకంటే లైట్ ఎర్త్ నుండి మూన్కి చేరుకోవడానికి సుమారు 2 సెకండ్ల సమయం పడుతుంది. అలా విశ్వంలో మనం మరికొంత దూరం ప్రయాణిస్తాం. అలా చంద్రుడి నుండి మనం మరింత దూరం ప్రయాణిస్తే మనకు మార్స్ గ్రహం వస్తుంది. మనం మార్స్ మీద నిలబడితే మార్స్ మీద నుండి విశ్వం ఇలా కనపడుతుంది. ఇక్కడ ఉన్న ఈ చిన్న చుక్క మన భూమి. అంటే మార్స్ నుండి మన భూమి ఒక చిన్న చుక్కలాగా కనపడుతుంది. మన సౌర కుటుంబంలో భూమి తర్వాత గ్రహం మార్స్. బట్ ఎర్త్ నుండి మార్స్ దాకా దూరం సుమారు 300 మిలియన్ కిలోమీటర్లు. అంటే సుమారు 30 కోట్ల కిలోమీటర్లు. ఈ డిస్టెన్స్ అర్థం చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. అందుకే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మానవుడు ఎక్కువ దూరం ప్రయాణించింది చంద్రుడి దాకా. ఈ దూరానికి 1000 రెట్లు ఎక్కువ ఉంటుంది మార్స్ దాకా దూరం. మూన్ నుండి ఎర్త్ దాకా సిగ్నల్స్ చేరుకోవడానికి సుమారు 2 సెకండ్ల సమయం పడుతుంది. అదే మార్స్ మీద నుండి ఎర్త్కి సిగ్నల్స్ పంపిస్తే అవి చేరుకోవడానికి ఏకంగా 20 నిమిషాల సమయం పడుతుంది. ఇప్పుడు మార్స్ నుండి మరింత దూరం ప్రయాణిద్దాం. అలా విశ్వంలో చాలా దూరం ప్రయాణిస్తే మనకు మానవుడు తయారు చేసిన ఉపగ్రహం కనబడుతుంది. ఇదే వాయేజర్ 1 స్పేస్ ప్రోబ్. ఇదే విశ్వంలో ఎక్కువ దూరం ప్రయాణించిన మానవుడు చేసిన పరికరం. ఈ ఉపగ్రహం ఎప్పుడు విశ్వంలో భూమి నుండి దూరంగా ప్రయాణిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈ ఉపగ్రహం భూమి నుండి 163 AUల దూరంలో ఉంది. AU అంటే యాంగ్స్ట్రామ్ యూనిట్స్. యాంగ్స్ట్రామ్ యూనిట్స్ అంటే విశ్వంలో దూరాన్ని కొలిచే ఒక పరిమాణం. 163 AU అంటే సుమారు 24 బిలియన్ కిలోమీటర్ల దూరం. మన భాషలో చెప్పాలంటే సుమారు 2400 కోట్ల కిలోమీటర్ల దూరం. ఈ స్పేస్ ప్రోబ్ అలా ముందుకు ప్రయాణిస్తూ ఒక్కసారి వెనక్కి తిరిగి ఒక ఫోటో తీసి ఎర్త్కి పంపించింది. ఇది విశ్వం గురించి మానవుడు తీసిన అద్భుతమైన ఫోటో. ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్న డాట్ ఏంటో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అదే మన భూమి. అదే ప్రస్తుతం కొన్ని కోట్ల మంది మానవులకు నిలయం. కొన్ని వేల సంవత్సరాలుగా ఎన్నో కోట్ల మంది మానవులు ఇక్కడ పుట్టారు. చరిత్రలోని గొప్ప గొప్ప మానవులు ఇక్కడే జీవించారు. అలాగే ఎన్నో చెట్లకు, జంతువులకు నిలయం ఇదే, ఈ యొక్క చిన్న చుక్క. ఈ వాయేజర్ 1 స్పేస్ ప్రోబ్ ప్రస్తుతం ఒక సెకండ్కు 17 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ స్పేస్ ప్రోబ్ 1977లో అంతరిక్షంలోకి ప్రవేశించింది. అప్పటి నుండి ఈ స్పేస్ ప్రోబ్ ప్రతి సెకండ్కి 17 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఇక ఇప్పుడు మన సౌర కుటుంబం నుండి కూడా బయటకు వచ్చేద్దాం. మన సౌర కుటుంబం నుండి బయటకు వచ్చేస్తే మనం నక్షత్రాల మధ్యలోకి చేరుకుంటాం. ఇక్కడే మన సోలార్ సిస్టమ్ లాంటి ఇతర సిస్టమ్స్ చాలా ఉంటాయి. ఇక ఇక్కడ నుండి దూరాన్ని లైట్ ఇయర్స్లో కొలుస్తారు. ఒక లైట్ ఇయర్ అంటే ఒక కాంతి సంవత్సరంలో ఎంత దూరం ప్రయాణిస్తుంది అని. ఇంకో మాటలో చెప్పాలంటే ఆ దూరాన్ని చేరుకోవడానికి లైట్కి ఎన్ని సంవత్సరాల సమయం పడుతుంది అని. ఒక లైట్ ఇయర్ అంటే సుమారు 9 ట్రిలియన్ కిలోమీటర్లు. సన్ తర్వాత మన భూమికి చాలా దగ్గరగా ఉండే నక్షత్రం ఆల్ఫా సెంచరీ. ఈ ఆల్ఫా సెంచరీ మన భూమి నుండి 4.2 లైట్ ఇయర్ల దూరంలో ఉంది. అంటే కాంతి వేగంతో ప్రయాణిస్తే ఈ నక్షత్రం దగ్గరికి చేరుకోవడానికి 4.2 సంవత్సరాల సమయం పడుతుంది. మనం ఇందాక చూసిన వాయేజర్ 1 స్పేస్ ప్రోబ్ అది ప్రయాణించే వేగంతో ఈ నక్షత్రాన్ని చేరుకోవడానికి మరొక 70,000 సంవత్సరాల సమయం పడుతుంది. దీన్ని బట్టి అర్థమవుతుంది మన భూమికి చాలా దగ్గరగా ఉన్నదే నిజానికి చాలా దూరంగా ఉందని. ఇప్పుడు మనం ప్రయాణించిన దారంతటిని జూమ్ అవుట్ చేస్తే మనకు మిల్కీవే గ్యాలక్సీ కనబడుతుంది. ఈ మొత్తం గ్యాలక్సీలో మన భూమి ఎక్కడ ఉందో కనిపెట్టడం కూడా చాలా కష్టం. ఈ గ్యాలక్సీలో ఉన్న ఈ చిన్న డాట్ ఇప్పటి వరకు మానవుడు పంపిన రేడియో తరంగాలు వెళ్ళిన ప్రాంతం.
అంతకు మించి ముందుకు మానవుడు రేడియో తరంగాలను పంపలేదు. ఈ మొత్తం గ్యాలక్సీ యొక్క లెంత్ ఒక మూల నుండి ఇంకో మూల వరకు 1,00,000 లైట్ ఇయర్లు. అంటే ఈ గ్యాలక్సీ యొక్క ఒక మూల నుండి ఇంకొక మూల వరకు కాంతి వేగంతో ప్రయాణిస్తే ఈ మూల నుండి ఆ మూల వరకు చేరుకోవడానికి 1,00,000 సంవత్సరాల సమయం పడుతుంది. ఈ మిల్కీవే గ్యాలక్సీలో దాదాపు 10,000 కోట్ల నక్షత్రాలు, అలాగే 10,000 కోట్ల గ్రహాలు ఉన్నాయి. ఈ 1,000 కోట్ల గ్రహాలలో మన భూమి కూడా ఒకటి. ఇన్ని నక్షత్రాలున్నా మనకు ఈ గ్యాలక్సీ పూర్తిగా కనిపించదు. నిజానికి మనకు రాత్రిపూట కనిపించే నక్షత్రాలన్నీ మిల్కీవే గ్యాలక్సీలో ఈ చిన్న భాగానికి చెందినవి మాత్రమే. కేవలం ఈ భాగంలోని కొన్ని నక్షత్రాలు మాత్రమే మనకు కనబడేవి. వీటన్నిటిని బట్టి మనకు మిల్కీవే గ్యాలక్సీ ఎంత పెద్దదో అర్థమవుతుంది. బట్ దీని తర్వాత రాబోయే వాటితో పోలిస్తే ఈ మిల్కీవే గ్యాలక్సీ కూడా చాలా చిన్నది. మిల్కీవే గ్యాలక్సీ నుండి మరింత జూమ్ అవుట్ చేస్తే మనం లోకల్ గ్రూప్కి వస్తాం. ఈ లోకల్ గ్రూప్లో 54 గ్యాలక్సీలు ఉన్నాయి. వాటిలో మన మిల్కీవే గ్యాలక్సీ కూడా ఒకటి. ఈ లోకల్ గ్రూప్ యొక్క మొత్తం లెంత్ 10 మిలియన్ లైట్ ఇయర్లు. అంటే ఈ లోకల్ గ్రూప్ యొక్క ఒక మూల నుండి ఇంకొక మూలకు చేరుకోవడానికి కాంతి వేగంతో ప్రయాణిస్తే 1,000,000 సంవత్సరాల సమయం పడుతుంది. ఈ సంఖ్య ఆలోచించడానికి కష్టంగా ఉంది కదా. బట్ ఆ తర్వాత రాబోయేది మనల్ని మరింత ఆశ్చర్యానికి, కన్ఫ్యూజన్కి గురి చేస్తుంది. ఈ లోకల్ గ్రూప్ నుండి మరింత బయటకు వస్తే వోగో సూపర్ క్లస్టర్ వస్తుంది. ఈ వోగో సూపర్ క్లస్టర్లో మనం ఇందాక చూసిన లోకల్ గ్రూప్ కూడా ఒక చిన్న భాగం మాత్రమే. ఇక్కడ ఉన్న ఈ చిన్న భాగం మాత్రమే లోకల్ గ్రూప్. ఇలాంటి ఎన్నో గ్రూపులు ఈ వోగో సూపర్ క్లస్టర్లో ఉన్నాయి. దాదాపు 100కు పైగా గ్రూపులు ఈ సూపర్ క్లస్టర్లో ఉన్నాయి. ఈ సూపర్ క్లస్టర్లో ఒక పక్క నుండి ఇంకొక పక్క వరకు దూరం సుమారు 100 మిలియన్ లైట్ ఇయర్లు. అంటే ఒక మూల నుండి ఇంకొక మూలకు చేరుకోవడానికి 10 కోట్ల సంవత్సరాల సమయం పడుతుంది. బట్ ఇంత పెద్దది కూడా చాలా చిన్నదే. ఈ సూపర్ క్లస్టర్ నుండి బయటకు వస్తే లానియాకియా సూపర్ క్లస్టర్ వస్తుంది. ఈ సూపర్ క్లస్టర్లో ఇందాక చూసిన వోగో సూపర్ క్లస్టర్ కేవలం చిన్న చుక్క మాత్రమే. ఈ సూపర్ క్లస్టర్లో మన గ్యాలక్సీతో పాటు మన గ్యాలక్సీ లాంటి సుమారు 1,00,000 గ్యాలక్సీలు ఉన్నాయి. ఈ సూపర్ క్లస్టర్ యొక్క ఒక మూల నుండి ఇంకొక మూలకు దూరం 520 మిలియన్ కాంతి సంవత్సరాలు. కాంతి వేగంతో ప్రయాణిస్తే ఈ సూపర్ క్లస్టర్ ఒక మూల నుండి ఇంకొక మూలకు చేరుకోవడానికి 50 కోట్ల సంవత్సరాల సమయం పడుతుంది. బట్ ఇది కూడా ఒక చుక్క మాత్రమే. ఈ క్లస్టర్ నుండి మరింత బయటకు వస్తే మనకు కనబడే విశ్వం అంతా ఉంటుంది. ఈ కనబడే విశ్వంలో ఇందాక మనం చూసిన క్లస్టర్లు కేవలం అతి చిన్న చుక్కలు మాత్రమే. ఇదే మనకు తెలిసిన విశ్వం. ఇందులో సుమారు 1,00,000 కోట్ల గ్యాలక్సీలు ఉంటాయి. అలాగే మన భూమి మొత్తం మీద ఉన్న ఇసుక రేణువుల కంటే ఎక్కువ నక్షత్రాలు ఈ విశ్వంలో ఉన్నాయి. ఈ విశ్వంలో మన భూమి మధ్యలో ఉంటుంది. మన భూమి నుండి మనకు తెలిసిన విశ్వం యొక్క చివరి వరకు దూరం 4,500 కోట్ల కాంతి సంవత్సరాలు. అంటే అక్కడికి చేరుకోవాలంటే కాంతి వేగంతో ప్రయాణిస్తే 4,500 కోట్ల సంవత్సరాల సమయం పడుతుంది. ఇక ఈ విశ్వం యొక్క ఒక మూల నుండి ఇంకొక మూలకు చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం. ఇది కేవలం మనకు కనబడే, అలాగే మనకు తెలిసిన విశ్వం మాత్రమే. దీని వెనక ఇంకా ఎంత పెద్ద విశ్వం ఉందో ఎవరికీ తెలియదు. ఇంతవరకు మానవుడు దాన్ని కనిపెట్టలేకపోయాడు, అలాగే ఎప్పటికీ కనిపెట్టలేడు. మన ఊహకు మించినది మనం చూసే విశ్వానికి అవతల ఉండొచ్చు. అక్కడి నుండి వచ్చే కాంతులు మన భూమికి ఎప్పటికీ చేరుకోలేవు. అవి చేరుకోవడానికి కొన్ని 1,00,000 కోట్ల సంవత్సరాల సమయం పడుతుంది. కొన్ని చోట్ల నుండి వచ్చే కాంతి అయితే ఎప్పటికీ మన భూమికి చేరుకోదు. ఎందుకంటే విశ్వం చాలా వేగంగా ఎక్స్పాండ్ అయిపోతుంది. కాంతి వేగం కంటే వేగంగా మన విశ్వం భూమి నుండి దూరంగా విస్తరిస్తుంది. అందుకే మనకు కనబడే విశ్వం బయట ఏముందో ఎప్పటికీ మానవుడు తెలుసుకోలేడు. ఒకవేళ మానవ జాతి అంతరించిపోకుండా ఎప్పటికీ బ్రతికే ఉన్నా కొన్ని 1,00,000 కోట్ల సంవత్సరాల తర్వాత వచ్చే తరాలు కూడా పూర్తి విశ్వం గురించి తెలుసుకోలేరు. మనకు కనబడే విశ్వం మొత్తం విశ్వంలో ఒక చిన్న చుక్క మాత్రమే. కొన్ని ప్రముఖ ఖగోళ సిద్ధాంతాల ప్రకారం మొత్తం విశ్వం మనకు కనబడే విశ్వం కంటే 15,000 కోట్ల రెట్లు పెద్దది. బట్ ఈ సంఖ్యలన్నీ అంచనాలు మాత్రమే. మనం ఈ వీడియోలో చూసిన ప్రతి గ్యాలక్సీ మధ్య దూరం, క్లస్టర్ల మధ్య దూరం కేవలం అంచనా మాత్రమే. టెలిస్కోప్ల సాయంతో ఈ గ్రహాలను చూసి వాటి మధ్య దూరాన్ని అంచనా వేశారు. వాస్తవానికి ఈ దూరాలు అంచనాల కంటే కొన్ని రెట్లు ఎక్కువ ఉండొచ్చు. వీటన్నిటిని బట్టి మన విశ్వం ఎంత పెద్దదో మనకు అర్థమవుతుంది. మానవులు కొన్ని కోట్ల సంవత్సరాలు అన్వేషణ చేసినా ఈ విశ్వంలో కేవలం ఒక చుక్కను మాత్రమే తెలుసుకోగలరు. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో దట్స్ ద స్టోరీ. మళ్ళీ కలుద్దాం మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో. ఈ విశ్వంలో ప్రయాణం మీకు నచ్చితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.